నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరూ మాట్లాడకూడదు అన్నట్టు అధికార పక్షం వ్యవహరిస్తుంది. తెలుగుదేశం డిఎన్ఏలోనే రౌడీయిజం ఉంది. రౌడీ రాజ్యాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రశ్నించకూడదనేది రాత్రి జరిగినటువంటి సంఘటన ద్వారా అర్థమవుతుంది. కేవలం ఇక్కడ పెద్ద చెరువు నిర్మాణంలో అక్రమంగా కట్టడాలు కట్టొద్దని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నర్సీపట్నంలో ఉన్నటువంటి గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరుడు గణేష్ దగ్గరికి విన్నవించుకుంటే గణేష్ చెప్పాడు, మనం ఈ ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా సరే చేమకుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి గెద్దలు కానీ ఒక రౌడీ రాజ్యంగా ఉన్నది. కోర్టు పరంగా మనకు న్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్ళాడు. పాపం పెద్ద చెరువులో నిర్మాణం చేయకూడదని స్టే ఇచ్చారు. కోర్టు వారు స్టే ఇచ్చిన తర్వాత కూడా అక్రమంగా నిర్మాణాలు చేసేస్తుంటే రాత్రి ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఇదేంటి ఇది తప్పు, కోర్టులో ఉంటుండగా కోర్టు స్టే ఉంటుండగా ఈ పని చేయడం మంచిదా అని ప్రశ్నించడానికి వెళ్తే మీరు గణేష్ పై మర్డర్ చేయడానికి వస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానికి ఉన్నారా, లేదంటే ఇంక ప్రశ్నించడం లేపేద్దామని చూసారా? మొన్న జోగి రమేష్, అంతకుముందేమో ఒక రామకృష్ణ, ఆ తర్వాత ఏమో అంబటి రాంబాబు, ఎవరు అడిగితే వాళ్ళు ఏమో కొట్టడం, ఇల్లులు తగలెట్టడం, మర్డర్లు చేయడమే మీ సంస్కృత. ఇందాక మా అమర్ చెప్పినట్టు మీకు మీ నేపథ్యమే, మీ పుట్టికే, మీ డిఎన్ఏలోనే ఒక రౌడీ రాజ్యంగా మార్చేద్దామని రాష్ట్రాన్ని అల్లకొల్లం చేద్దామని చూస్తున్నారా? ఏంటి మీ సంకేతం? లోకేష్లో కేసు ఉందని చెప్పి అందరి మీద ఏంటంటే తప్పుడు కేసులు బనాయించేస్తారా మీరు? నీ పేరులో ఉంది లోకేష్ అని, కానీ లోకేష్ ఉంటే నువ్వు ఆ పేరులో కేసు ఉంది కదని కేసే పరమావధిగా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టడం, తద్వారా కేసులు బుక్ చేయడం. ఏంటిది? మీరేంటి? మాకు ఎప్పుడైనా మా ఉత్తరాంధ్రలో ఇలాంటి సంస్కృతి, ఇలాంటి కేసు నేచర్ కానీ ఇలాంటి కల్చర్ కానీ మాకు ఎప్పుడూ లేదే. గతంలో ఎంతోమంది తెలుగుదేశం వాళ్ళు కూడా గతంలో పరిపాలించారు, ఎప్పుడూ ఇలాంటిది లేదు. దౌర్భాగ్యం ఇప్పుడే ఈ పరిస్థితి. దానికి ఎవరిని రౌడీ షీట్లు ఎవరున్నారో, రౌడీ షీటర్స్, ఆ గంజా వ్యాపారాలకి డాన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభాపతిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా మరి అయ్యన్నా, నీ పేరులో అయ్యన్న ఉంది, నువ్వు తెయ్యన్నా అనాలా ఏమనాలి? నీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇష్టారాజ్యంగా నువ్వు ఎలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తావా? ఎంతో గౌరవం అది. ఒక గౌరవమైన పదంలో నువ్వు పదవిలో కూర్చున్నావే, నీ ప్రత్యర్థి అయినంత మాత్రాన గణేష్ పిఏని ఈరోజు గణేష్ని మర్డర్ చేసేద్దాం చూసో, రేపో ఎల్లుండో చూసి ఈ ఇల్లులు కూడా తగలెట్టడానికి చూడడానికి సిద్ధంగా ఉన్నామేమో. ఎందుకంటే అలాంటి వాళ్ళని ధర్మిరెడ్డి మధు అట గతంలో మర్డర్ కేసులో ఉన్నాడు. అలాగే కట్టు నాగు, ఆయన మీదేమో అటెంప్ట్ మర్డర్, కట్టా నాగు అటెంప్ట్ మర్డర్ కేసు ఆయనకు ఉంది. బండారు సంతోష్
గంజాయిలో డాన్ ఈయన. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉప్పలపు గోవిందు, అదే రకంగా ఇట్టంశెట్టి మల్లేశ్వరరావు, తమ్మునాయుడు, ఏంటి వీళ్ళందరూ కూడా, జన్మరెడ్డి మల్లిబాబు, చింతల గణేష్, ఇలాంటి వాళ్ళు గోండాలని రౌడీలని ఇలాంటి వాళ్ళు పెట్టుకొని మర్డర్ చేద్దామని చూస్తున్నావా? ఇప్పుడే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ అంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా గణేష్ కుటుంబం వెనకాల, గణేష్ తోటి, గణేష్ నర్సీపట్నంలో నువ్వు ఎంతమంది గోండాలు పెట్టినా గణేష్కి అండగా ఉండడంతో పాటు మిమ్మల్ని ఎక్కడ మట్టాలో ఎక్కడ పెట్టడం కోసం వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం. మా న్యాయబద్ధమైన పోరాటంలో పోలీసులు కూడా సహకరించాలా. పోలీసు ఉంటుండగా, ఎస్ఐ ఉంటుండగా, ఒక పక్క ఎస్ఐ గారికి సిఐ గారికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా కారుని తగలెట్టేసి, కారునేమో అద్దాలు చెదగొట్టేసి, కారులో ఎక్కినటువంటి గణేష్ని కూడా ఒరే నిన్ను లేపేస్తావు అని వెనక నుంచి మధుగాడు ఆల్చేత నువ్వు పేలాపలను పేలిస్తున్నావంటే ఏంటి మీ ధైర్యం? 2 రోజుల్లో కానీ ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపై చర్య తీసుకోకపోతే తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నర్సీపట్నంలో దిగి మిమ్మల్ని కూడా చట్టపరంగా వాళ్ళపై చర్య తీసుకునే వరకు కూడా పోరాటం చేయడం కోసం సంసిద్ధంగా ఉందని, దానికోసం జిల్లా నాయకత్వం అంతా కూడా ఈరోజు ముత్యాల నాయుడు కానీ, లేదు ప్రసాద్ కానీ, లేదంటే సూర్యబాబురాజు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భరత్ కానీ, మేమందరం అమరుతో సహా అందరం కూడా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పార్టీ